యువతీ యువకులందరికీ కూడా టీశాట్ తరపున శుభాభినందనలు. మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి సంబంధించినటువంటి అధ్యయనంలో జియోగ్రఫీ నుంచి భారతదేశపు అటవీ సంపద అనగా అడవులు, వాటి రకాలు, వాటి యొక్క వర్గీకరణ, ఈ అంశాలు మనం పరిశీలిస్తున్నాం. ఇంతకుముందు సెషన్లో మనము అడవుల గురించి చర్చిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి అడవుల్ని 5 ప్రధాన విభాగాలుగా విభజించారు. మరలా ఈ 5 ప్రధాన విభాగాలని 16 ఉప విభాగాలుగా విభజించడం జరిగిందని చర్చించుకున్నాం. ఇప్పుడు ఆ ఉప విభాగాలలో 5వదైనటువంటి ఆల్పైన్ ఫారెస్ట్, ఆల్పైన్ అడవులు అనేదాన్ని కనుక మనం చర్చిస్తే వీటిని మరలా సబ్ ఆల్పైన్ ఫారెస్ట్, సబ్ ఆల్పైన్ అడవులు, తర్వాత మాయిస్ట్ ఆల్పైన్ ఫారెస్ట్ అంటే ఆర్ద్ర ఆల్పైన్ అడవులు, ఇక చివరిది 16వది వచ్చి డ్రై ఆల్పైన్ ఫారెస్ట్ అంటే అనార్ద్ర లేదా శుష్క ఆల్పైన్ అడవులు. వీటిలో సబ్ ఆల్పైన్ ఫారెస్ట్ కనుక మనం పరిశీలించినట్లయితే ఇవి కోనిఫెరస్ ఫారెస్ట్ మరియు బ్రాడ్ లీవ్డ్ ఫారెస్ట్. సబ్ ఆల్పైన్ కనుక మనం పరిశీలిస్తే ఇవి కోనిఫెరస్ మరియు బ్రాడ్ లీవ్డ్ అంటే వెడల్పైనటువంటి ఆకులు మరియు సూది మొన ఆకారం కలిగినటువంటి ఆకులు కోనిఫెరస్ ఫారెస్ట్ అంటే ఈ 2 రకాల అడవులను కలిగి ఉంటాయి. ఇవి హిమాలయాల్లో సుమారుగా 2900 మీటర్ల నుంచి 3500 మీటర్ల ఎత్తులో ఉంటాయండి. సముద్ర మట్టం నుంచి 2900 మీటర్ల నుంచి 3500 మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంటాయి. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఫర్రు, స్ప్రూసు, జూనిపర్, రోడెండ్రన్ మొదలైనటువంటి వృక్షాలని ప్రధానంగా ఇవి ఇక్కడ మనం గమనించవచ్చు. సబ్ ఆల్పైన్ ఫారెస్ట్. ఇక దాని తరువాత కనుక చూసినట్లయితే ఆర్ద్ర ఆల్పైన్ ఫారెస్ట్లు కనుక మనం పరిశీలిస్తే అడవులు కనుక పరిశీలిస్తే మాయిస్ట్ ఆల్పైన్ ఫారెస్ట్ ఇవి సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తు నుంచి 3500 మీటర్ల ఎత్తులో ఉంటాయండి. మీన్ సీ లెవెల్కి 3000 నుంచి 3500 మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంటాయి. ఇవి సుమారుగా పశ్చిమ హిమాలయాల్లో వీటిని మనం ఎక్కువగా గమనించవచ్చు. ఆర్ద్ర ఆల్పైన్ ఫారెస్ట్ అంటే మిడిల్ హిమాలయాస్కి కొంచెం పశ్చిమాన వీటిని మనం గమనించవచ్చు. ఇవి దాదాపుగా ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ లాగా ఉంటాయి, అంటే సతత హరితారణ్యాలలాగా ఇవి ఉంటాయి ఆర్ద్ర ఆల్పైన్ ఫారెస్ట్. వీటిలో ప్రధానంగా రోడెండ్రన్ను, బిర్చి ప్రధానమైనటువంటి స్పీసెస్ జాతులు వీటిలో ప్రధానంగా ఉన్నటువంటి జాతులు ఇవి ఆర్ద్ర ఆల్పైన్ ఫారెస్ట్. 3వది కనుక మనం పరిశీలిస్తే డ్రై ఆల్పైన్ ఫారెస్ట్. ఇది చివరి రకం. ఇది సుమారుగా 3000 నుంచి 3500 మీటర్ల ఎత్తులో సగటున సముద్ర మట్టం నుంచి వీటిని మనం గమనించవచ్చు. ఇవి డ్రై ఆల్పైన్ ఫారెస్ట్. ఇవి హిమాలయాల యొక్క అత్యంత ఎత్తులో ఉన్నటువంటి ఫారెస్ట్. దీని తర్వాత ఇక ఫారెస్ట్ అని మనం గమనించినాం. దీని తర్వాత అంతా కూడా ఇవి స్నో కవర్తో నిండి ఉంటుంది. ఇక్కడ హానిసికెల్, జూనిపర్ అనేవి ప్రధానంగా ఉంటాయి. ఈ డ్రై ఆల్పైన్ ఫారెస్ట్లో వేసవి కాలంలో మనము అద్భుతమైనటువంటి చిన్న చిన్న పూల మొక్కలని, అంటే ఫంగస్ జాతికి చెందిన పూల మొక్కల్ని అనేక రకాల రంగులలో వీటిని మనం గమనించవచ్చు. ఇక ఇక్కడి నుంచి అంతా కూడా స్నోతో నిండి ఉంటుంది పైకి వెళ్ళే కొలది. ఇక నుంచి ఇక్కడ అటవీ సంపద అనేది దాదాపుగా కనుమరుగవుతుంది. ఇవి హిమాలయాల్లో ఉన్నటువంటి ఈ అడవులు ఇవన్నీ కూడా. సో ఈ క్లాసిఫికేషన్ తోటి భారతదేశంలో ఉన్నటువంటి అడవుల వర్గీకరణ మనం వాటి యొక్క
శీతోష్ణ స్థితిని బట్టి మనం వర్గీకరించుకున్నాం. నేల యొక్క స్వభావము, శీతోష్ణ స్థితి అంటే రెయిన్ఫాలు, టెంపరేచరు, రిలేటివ్ హ్యూమిడిటీ, వీటి ప్రధానంగా తీసుకొని మనం ఈ వర్గీకరణ చేశాం. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అడవుల్ని పరిపాలనా సౌలభ్యం కొరకు మరియు చట్టపరమైన అవసరాల కోసం వీటిని మనం ఏ విధంగా వర్గీకరించామనే అంశాన్ని మనం పరిశీలిద్దాం. పరిపాలనా సౌలభ్యం కొరకు, చట్టపరమైనటువంటి రక్షణ కొరకు భారతదేశంలో అడవుల్ని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి రిజర్వ్ ఫారెస్ట్ అంటే రక్షిత అడవులు, రెండవది వచ్చి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, మూడవది అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ అంటే వర్గీకరించినటువంటి అడవులు. సో మొదటిది రిజర్వ్ చేయబడిన అడవులు, రెండవది రక్షిత అడవులు, మూడవది వర్గీకరణ చేయబడినటువంటి అడవులు. రిజర్వ్ ఫారెస్ట్లో 1927 ఫారెస్ట్ యాక్ట్ ప్రకారము రిజర్వ్ ఫారెస్ట్లో ఎటువంటి మానవ కార్యకలాపాలను అనుమతించడం జరగదు. అంటే లోకల్గా ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవ్వరూ కూడా ఇక్కడ గ్రేజింగ్ చేయించడం అంటే పశువులను మేపుకోవడము, కలప సేకరణ, అటవీ ఉత్పత్తుల సేకరణ, అటువంటి పనులు, అటువంటి కార్యకలాపాలు నిషేధించబడినవి. ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ప్రజలు కొంత అడవులకి ఎటువంటి నష్టం జరగకుండా కొంతమేర అటవీ ఉత్పత్తుల సేకరణకి ప్రభుత్వం వేటినైతే అనుమతిస్తుందో ఆ అనుమతించబడినటువంటి అటవీ ఉత్పత్తులను సేకరించుకోవచ్చు. అలాగే పశువులను మేపుకోవడం తదితర అవసరాలకి మనం ఆ అడవులని వినియోగించుకోవచ్చు. ఇక అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ ఉంటుంది. దీంట్లో ఎటువంటి అనుమతులు ఉండవు. ప్రభుత్వ భూమికి ఎటువంటి నష్టము జరగకుండా కొన్ని షరతులతో కూడినటువంటి కార్యకలాపాలని మనం నిర్వహించుకోవచ్చు. వంట చెరుకు సేకరణ చేసుకోవచ్చు, అటవీ ఉత్పత్తులను సేకరించవచ్చు, పశువులను మేపుకోవడం, ఓకేనా. స్థానికంగా ఉన్న ప్రజలు అక్కడ కొన్ని పంటలు పండించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక రిజర్వ్ ఫారెస్ట్ కనుక చూసినట్లయితే భారతదేశంలో మొత్తం 54% ఆక్రమించి ఉన్నాయి. సుమారుగా 40 మిలియన్ల హెక్టేర్లలో ఈ రిజర్వ్ ఫారెస్ట్ అనేవి విస్తరించబడి ఉన్నాయి. రిజర్వ్ ఫారెస్ట్ ఇవి మొత్తం వైశాల్యంలో 54% ఉండి 40 మిలియన్ల హెక్టేర్లుగా ఉన్నాయి. తర్వాత ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ వచ్చి ఇవి మొత్తం 27.5 మిలియన్ హెక్టేర్స్ ఉన్నాయి. ఇటు యొక్క వర్గీకరణ పర్సంటేజ్ కనుక చూసినట్లయితే ఇవి 29% కలిగి ఉన్నాయి. ఇక అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ వస్తే ఇవి 13 మిలియన్ల హెక్టేర్లు కలిగి ఉన్నాయి. ఇవి మొత్తం అటవీ భూమిలో అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ వచ్చి దాదాపుగా 17% కలిగి ఉన్నాయి. పాలనాపరమైన సౌలభ్యం కోసము, చట్టపరమైన రక్షణ కోసము భారతదేశంలో ఉన్నటువంటి అడవుల్ని 3 రకాలుగా వర్గీకరించాం. రిజర్వ్ ఫారెస్ట్, రెండవది ప్రొటెక్ట్ అంటే రక్షిత అడవులు, మూడవది వర్గీకరించబడినటువంటి అడవులు. అలాగే భారత ప్రభుత్వం అడవుల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, అడవులో ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని రక్షించడం కోసం ఎటువంటి చట్టాలను తీసుకురావడం జరిగింది, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పరిశీలిద్దాం. దీనికంటే ముందుగా మరొక వర్గీకరణ కూడా ఉన్నది. అది అడవులలో ఉన్నటువంటి రకాలను బట్టి, మరలా కూర్పును బట్టి అడవులను ఏ విధంగా వర్గీకరించారనేది ఒక చిన్న పాయింట్ ఉంది. అది కూడా మనకి ఎగ్జామ్ రావడానికి అవకాశం ఉంటుందేమోనని ఒక ఆలోచన. వీటిని చూసినట్లయితే వీటి 2 రకాలుగా వర్గీకరిస్తారు. కోనిఫెరస్ ఫారెస్ట్, కోనిఫెరస్ అడవులు. ఇవి చాలా తక్కువ వైశాల్యం ఉంటాయి. కేవలం 5% మాత్రమే మొత్తం అంటే అటవీ భౌగోళిక వైశాల్యంలో 5% ఆక్రమించి ఉన్నాయి. వీటి యొక్క వైశాల్యం కనుక చూసినట్లయితే 3.5 మిలియన్ హెక్టేర్స్ ఉంటాయి. దీంట్లో కోనిఫెరస్ అంటే దేవదారు, స్ప్రూసు, ఫర్రు ఇలాంటి జీవజాతి వృక్ష జాతులు మనం ఎక్కువగా గమనించవచ్చు. రెండవది వచ్చి బ్రాడ్ లీవ్డ్ ఫారెస్ట్ అంటే వెడల్పైనటువంటి ఆకులు కలిగినటువంటి ఫారెస్ట్. ఇవి మొత్తం అటవీ వైశాల్యంలో 95% కలిగి ఉన్నాయి. మొత్తం ఒక వైశాల్యం చూసినట్లయితే దాదాపుగా 70 మిలియన్ల హెక్టేర్లు
మనం వీటిని గమనించవచ్చు. మన జియోగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ కనుక చూసినట్లయితే ఫారెస్ట్ సర్వే రిపోర్టు 2015 సంవత్సరంలో రావాల్సినటువంటి రిపోర్టు కొన్ని కారణాల వల్ల, అవాంతరాల వల్ల 2017లో ఈ రిపోర్ట్ రావడం జరిగింది. 2017లో వచ్చినటువంటి ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ ప్రకారము భారతదేశంలో అటవీ సంపద ఎలా ఉంది, ఏ ఏ రాష్ట్రాలు అధికంగా కలిగి ఉన్నాయి, ఎటువంటి మార్పులు సంభవించాయి అనేది కనుక మనం పరిశీలిస్తే ఈ విధంగా మన గణాంకాలు చెప్తున్నాయి. ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ ప్రకారము దేశంలో ఉన్నటువంటి మొత్తం అటవీ వైశాల్యము 7,01,673 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది. సుమారుగా 7 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ ప్రకారం. ఇది మొత్తం భౌగోళిక వైశాల్యంలో 21.34% ఉంది. అలాగే అటవీ వైశాల్యం కాకుండా అడవులకు బహిరంగంగా అంటే అవతల సామాజిక అటవీకరణ కార్యక్రమంలో కానివ్వండి, రోడ్లకు ఇరువైపులా నాటి ఉన్న చెట్లు కానివ్వండి, అలాగే వ్యవసాయ భూముల్లో ఉన్న చెట్లు కానివ్వండి, మొక్కలు కానివ్వండి, వీటన్నిటిని మనం పరిశీలించినట్లయితే దీన్ని టోటల్ ట్రీ కవర్ అని అంటాం. సో టోటల్ ట్రీ కవర్ అంటే అడవులకు వెలుపల ఉన్నటువంటి మొక్కలను కనుక మనం పరిశీలిస్తే టోటల్ ట్రీ కవర్ వచ్చి ఇది 92,572 చదరపు కిలోమీటర్లుగా ఉందండి. 92,572 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ఇది మొత్తం దేశ భౌగోళిక వైశాల్యంలో 2.83% కలిగి ఉంది. అలాగే మనం కనుక మొత్తము ఈ రెండింటిని కనుక పరిశీలిస్తే మొత్తం అటవీ వైశాల్యము అలాగే టోటల్ ట్రీ కవరు మొక్కల యొక్క వైశాల్యం పరిశీలిస్తే ఈ రెండు కలిపి 24.16%గా మనం గమనించవచ్చు. సుమారు 24% పైగా దీన్ని మనం గమనించవచ్చు. ఫారెస్ట్ కవరు అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలను కనుక మనం పరిశీలిస్తే 2015 ఫారెస్ట్ సర్వే రిపోర్ట్, ఇది 14వ జాతీయ రిపోర్ట్. ఇది ఈ రిపోర్టు ప్రకారము అత్యధికంగా ఫారెస్ట్ కవర్ అంటే అటవీ భూమిని, అటవీ వైశాల్యాన్ని కలిగిన రాష్ట్రం మొట్టమొదటిది వచ్చి మధ్యప్రదేశ్. దీంట్లో సుమారు 76,063 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో అడవులు విస్తరించున్నాయి. అలాగే వీటి ముందు ఇవి ఆ రాష్ట్ర వైశాల్యంలో కనుక మనం పరిశీలిస్తే 25.2% కలిగి ఉన్నాయి. ఆ రాష్ట్ర వైశాల్యంలో అండి, ఇది దేశ వైశాల్యంలో కాదు. అదే కనుక దేశ వైశాల్యంలో కనుక మనం పరిశీలిస్తే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి అడవులు 9.6%గా ఉన్నాయి. 9.6%గా ఉంది. ఇక రెండవ అతిపెద్ద రాష్ట్రము అరుణాచల్ ప్రదేశ్, ARPR. దీంట్లో అటవీ వైశాల్యము 67,777 చదరపు కిలోమీటర్లు. ఇది ఆ రాష్ట్ర వైశాల్యంలో 80.5%గా ఉంది. దేశం యొక్క మొత్తం వైశాల్యంలో ఇది 8.5% ఆక్రమించింది. సో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి అడవుల యొక్క వైశాల్యము దేశం మొత్తం అటవీ వైశాల్యంలో 9.6%. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి అటవీ వైశాల్యము దేశం మొత్తం అటవీ వైశాల్యంలో 8.5%. ఇక మూడవది వచ్చి ఛత్తీస్గఢ్, 55,863 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది. ఇది ఆ రాష్ట్ర వైశాల్యం కనుక పరిశీలించినట్లయితే సుమారుగా 41% వైశాల్యాన్ని కలిగి ఉంది. ఇక దేశంలో ఉన్నటువంటి మొత్తం అటవీ వైశాల్యంలో కనుక దీన్ని పరిశీలిస్తే ఇది వచ్చి 7.07%గా ఉంది. ఇక నాలుగవది వచ్చి ఒడిశా. దీంట్లో అటవీ వైశాల్యం 48,374 చదరపు కిలోమీటర్లు. ఆ రాష్ట్ర వైశాల్యంలో 31.4% అయితే దేశం యొక్క మొత్తం అటవీ వైశాల్యంలో ఇది సుమారుగా 6.1% కలిగి ఉంది. 6.1%. సో అత్యధికంగా అడవులు కలిగిన రాష్ట్రాలు మొదటి మధ్యప్రదేశ్, రెండవది అరుణాచల్ ప్రదేశ్, మూడవది ఛత్తీస్గఢ్, నాలుగవది ఒడిశా. ఆయా రాష్ట్రాల భౌగోళిక వైశాల్యంలో అత్యధికంగా అటవీ వైశాల్యాన్ని కలిగిన రాష్ట్రాలు కనుక మనం పరిశీలిస్తే దాంట్లో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది మిజోరాం. ఇది దాదాపుగా ఆ రాష్ట్ర వైశాల్యంలో 90.7% భూమి అటవీ భూమిగా ఉంది. దేశం మొత్తం వైశాల్యం కాదు, అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఆ రాష్ట్ర వైశాల్యంలో అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అడిగాడా, లేదా దేశ వైశాల్యంలో అత్యధిక వైశాల్యం కలిగిన అటవీ వైశాల్యం కలిగిన రాష్ట్రాన్ని అడిగాడు అనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. సో ఆయా రాష్ట్రాల వైశాల్యాలతో పరిశీలించినప్పుడు లేదా పోల్చినప్పుడు ఆ రాష్ట్ర భూమిలో అత్యధికంగా అటవీ భూమిని కలిగినటువంటి రాష్ట్రము మిజోరాం,
ఇది మొత్తం రాష్ట్రం యొక్క వైశాల్యంలో 90.7% అటవీ భూమిని కలిగి ఉంది. రెండవది నాగాల్యాండు, మూడవది అరుణాచల్ ప్రదేశ్, నాలుగవది మేఘాలయ. సో నాగాల్యాండ్లో వచ్చేసరికి 80.35%, అరుణాచల్ ప్రదేశ్ 80.5%, ఇది 75% అండి, 80.5%, మేఘాలయ 77%. సో ఆయా రాష్ట్రాల యొక్క మొత్తం వైశాల్యంలో అత్యధికంగా అటవీ వైశాల్యం కలిగిన రాష్ట్రాలు 4. మొదటి 4 రాష్ట్రాలు మనం పరిశీలించినట్లయితే మిజోరాం, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ. కేంద్రపాలిత ప్రాంతాల యొక్క వైశాల్యంలో అటవీ వైశాల్యం అధికంగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలను కనుక మనం పరిశీలిస్తే మొట్టమొదటిది వచ్చి లక్షద్వీపులు. లక్షద్వీపుల్లో అటవీ వైశాల్యము ఆ కేంద్రపాలిత ప్రాంతం యొక్క మొత్తం అటవీ వైశాల్యంలో 84.8%గా ఉంది. రెండవది అండమాన్ అండ్ నికోబార్ దీవులు, A&N దీవులు, ఇది వచ్చి 81.5%గా ఉంది. సో లక్షద్వీపులు అత్యధికంగా అటవీ వైశాల్యం కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం. రెండవది అండమాన్ నికోబార్ దీవులు. ఇవి ఆయా కేంద్రపాలిత ప్రాంతాల యొక్క వైశాల్యంతో పోల్చినప్పుడు గణాంకాలని గుర్తుపెట్టుకోవాలి. జాతీయ అటవీ సర్వే 2017 నివేదిక ప్రకారం దేశంలో అత్యల్పంగా అటవీ వైశాల్యం కలిగిన రాష్ట్రాలను పరిశీలిస్తే అవి మొట్టమొదటిగా పంజాబు. మొత్తం ఆ రాష్ట్ర వైశాల్యంలో కేవలం 3.5% మాత్రమే అటవీ వైశాల్యం కలిగి ఉంది. ఇక రెండవది హర్యానా. ఆ రాష్ట్ర వైశాల్యంలో 3.64%తో రెండవ అత్యల్ప అటవీ వైశాల్యం కలిగిన రాష్ట్రంగాను, తరువాత స్థానాల్లో రాజస్థాను మరియు మధ్యప్రదేశ్లు నిలిచాయి. అలాగే ఈ సర్వే నివేదిక ప్రకారం మరికొన్ని అంశాలు కనుక పరిశీలించినట్లయితే దేశం మొత్తం అటవీ వైశాల్యంలో మార్పు కూడా సంభవించింది. ఆ మార్పు ఎలా ఉన్నది అంటే మొత్తం అటవీ వైశాల్యంలో పెరుగుదల సంభవించింది. ఆ పెరుగుదల 4,744 చదరపు కిలోమీటర్ల మేర అటవీ వైశాల్యంలో పెరుగుదల సంభవించింది. ఇది మొత్తం అటవీ వైశాల్యంలో 9.14%గా గుర్తించవచ్చు. అలాగే అత్యధిక అటవీ సాంద్రత కలిగినటువంటి అడవుల యొక్క వైశాల్యంలో కూడా పెరుగుదల సంభవించింది. ఈ వైశాల్యం వచ్చి 2,404 చదరపు కిలోమీటర్ల వైశాల్యం మేర పెరుగుదల సంభవించింది. ఇది మొత్తం అటవీ వైశాల్యంలో ఇది వచ్చి 2.61%గా ఉంది. సో మొత్తం భౌగోళిక అటవీ వైశాల్యంలో 9.14% పెరుగుదల సంభవిస్తే అత్యధిక అటవీ సాంద్రత కలిగినటువంటి అడవుల్లో కూడా పెరుగుదల సంభవించింది. 2.61%గా ఈ పెరుగుదల నమోదు కాబడింది. ఇవన్నీ కూడా ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రధానమైన అంశాలు. అభ్యర్థులు ఇది కూడా మనము కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. టోటల్ కార్బన్ స్టాక్ విలువలో కూడా పెరుగుదల సంభవించింది. టోటల్ కార్బన్ స్టాక్ అంటే కార్బన్ నిలుపుకునేటటువంటి సామర్థ్యాన్ని టోటల్ కార్బన్ స్టాక్ అంటాం. ఈ టోటల్ కార్బన్ స్టాక్లో కూడా పెరుగుదల సంభవించింది. అది 1.48%గా ఉంది. ఈ 1.48% ఎన్ని మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ సమానం అంటే 103 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ను అత్యధికంగా మరలా ఎక్స్ట్రాగా నిలుపుకోగలిగిన సామర్థ్యాన్ని మన అటవీ వైశాల్యం సాధించింది. ఇక భారతదేశంలో అటవీ పరిరక్షణ కోసం తీసుకున్నటువంటి చర్యలేవి అనే విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే మొట్టమొదటిసారిగా స్వాతంత్రానంతరం తీసుకురాబడినటువంటి జాతీయ అటవీ పాలసీ నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ. ఈ పాలసీ ప్రకారం 1952 పాలసీ ప్రకారం ఏమైందంటే మొత్తం అటవీ వైశాల్యం దేశ భౌగోళిక వైశాల్యంలో 33%గా ఉండాలి, లేదా మొత్తం వైశాల్యంలో 1/3 వంతు వరకు అడవుల్ని మనం పెంచుకుంటూ వెళ్ళాలి, అటవీ వైశాల్యం పెంచాలి. ఇక రెండవ అంశం ఏమిటంటే ఈ అటవీ పాలసీ ప్రకారము ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది కూడా ప్రధాన అంశంగా తీసుకోవాలి. అంటే
పర్యావరణ పరిరక్షణతో పాటు అడవుల్లో ఉన్నటువంటి జీవ వైవిధ్య పరిరక్షణకు కూడా మనము తగినటువంటి చర్యలు తీసుకోవాలని ఈ అటవీ పరిరక్షణ చట్టము మనకి తెలియజేస్తుంది. దీని తరువాత తీసుకురాబడిన ఫారెస్ట్ పాలసీ 1988, నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988. ఈ ఫారెస్ట్ పాలసీ కూడా దేశంలో అటవీ వైశాల్యాన్ని 1/3 వంతుకి పెంచాలని తీర్మానించింది. అలాగే ఈ పాలసీ ప్రకారము పర్యావరణ పరిరక్షణకి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జీవ వైవిధ్య పరిరక్షణకి అవసరమైన చర్యలు తీసుకొని ఇందులో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను కూడా భాగస్వాములుగా చేయాలని నిర్ణయించారు. స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, స్థానిక ప్రజల్ని విద్యావంతులు చేయడం, పర్యావరణ పరిరక్షణ చట్టాల పట్ల వాళ్ళకి కొంత జ్ఞానాన్ని పంచిపెట్టడం, ఇవన్నీ కూడా ఇందులో ప్రధానంగా మనం గమనించవచ్చు. ఇక దీని తర్వాత తీసుకురాబడినటువంటి చట్టాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 అంటే జాతీయ అటవీ పరిరక్షణ చట్టం. అటవీ పరిరక్షణ చట్టం 1980. ఈ జాతీయ అటవీ పరిరక్షణ చట్టం 1980 ప్రకారము అటవీ భూములని అటవీయేతర అవసరాలకి వినియోగించడానికి మళ్లించబడేటటువంటి పథకాలు ఏమైనా ఉంటే వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలి. వీలైనంత వరకు అటవీ భూములను పరిరక్షిస్తూ అటవీయేతర అవసరాల యొక్క అటవీ భూములని బదలాయింపు అనేది అడ్డుకోవాలి. అలాగే పునరావాసం, ఒకవేళ అటవీ భూములను కనుక మనం ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చినట్లయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక ప్రజలకు పునరావాస కార్యక్రమాలని అత్యంత వేగంగా సమర్థవంతంగా నిర్వహించాలి. అలాగే పర్యావరణ పరిరక్షణకి అవసరమైనటువంటి అనేక ప్లాన్లను మనం పూర్తి స్థాయిలో సమగ్రంగా అధ్యయనం చేసి కొత్త పథకాలు ఏమైనా అవసరమైతే వాటిని కూడా తీసుకొచ్చి అటవీ భూముల పరిరక్షణ, అడవుల్లో ఉన్నటువంటి జీవ వైవిధ్య పరిరక్షణకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ అటవీ పరిరక్షణ చట్టం 1980 మనకు తెలియజేస్తుంది. దీని తర్వాత తీసుకురాబడినటువంటి మరొక చట్టాన్ని కనుక పరిశీలించినట్లయితే జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టం 2010. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010. ఈ చట్టం ప్రకారము 2010లో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని హరిత ట్రిబ్యునల్ యొక్క ప్రధాన కేంద్రము ఢిల్లీలో ఉండగా 5 కేంద్రాలలో ప్రధాన కేంద్రం ఢిల్లీలో ఉండగా మరొక 4 ఉప కేంద్రాలను కూడా దేశవ్యాప్తంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. పశ్చిమ భారతదేశానికి సంబంధించినటువంటి హరిత ట్రిబ్యునల్ యొక్క ప్రధాన కేంద్రం పూణేలో ఉంటే, తూర్పు భారతదేశానికి కోల్కతా, మధ్య భారతదేశానికి భోపాల్, దక్షిణ భారతదేశానికి చెన్నైను ప్రధాన కేంద్రాలుగా చేసుకుని హరిత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హరిత ట్రిబ్యునల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే సహజ వనరుల పరిరక్షణ మరియు అటవీ భూములు మరియు గాలి, నీరు వంటి సహజ వనరుల పరిరక్షణ ప్రధాన ఉద్దేశంగా మనం గమనించవచ్చు. వీటితో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి అటవీ చట్టాలు, పర్యావరణ పరిరక్షణ చట్టాలు, జల వాయు కాలుష్య నియంత్రణ చట్టాలు, ఇవన్నీ కూడా హరిత ట్రిబ్యునల్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. వాటిలో కొన్నింటిగా మనం పరిశీలిస్తే మొదటిది వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974. జల కాలుష్య నియంత్రణ చట్టం 1974. అలాగే 1978లో జల కాలుష్య నివారణ నియంత్రణ సెస్ చట్టం అనేది తీసుకురాబడింది. సో వాటర్ ఇక్కడ కూడా ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్, సెస్ యాక్ట్ అండి ఇది 1977. ఇక మూడవది ద ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980. ద ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980.
అలాగే ద ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981, గాలి కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం 1981, అలాగే ది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, అలాగే ద పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ 1986, అలాగే బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 కూడా జీవ వైవిధ్య పరిరక్షణ చట్టం 2002 కూడా దీని పరిధిలోకే తీసుకురావడం జరిగింది. సో ఒకసారి కనుక మనము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ప్రకారం ఏర్పరచబడినటువంటి జాతీయ హరిత ట్రిబ్యునల్ కనుక పరిశీలిస్తే ఇవి ప్రధాన కేంద్రం ఢిల్లీ అయితే దక్షిణ భారతదేశానికి మిగిలిన పశ్చిమ ఉత్తర భారతదేశాలకు కూడా 4 కేంద్రాలుగా మనం ఉప కేంద్రాలుగా హరిత ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గ్రీన్ ట్రిబ్యునల్ పరిధిలో ఉన్నటువంటి చట్టాలను కనుక మనం పరిశీలించినట్లయితే నీటి కాలుష్య నియంత్రణ చట్టం 1974, నీటి కాలుష్య నివారణ సెస్ చట్టము 1977, అటవీ పరిరక్షణ చట్టం 1980, గాలి కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం 1981, అలాగే పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ 1986, జీవ వైవిధ్య పరిరక్షణ చట్టం 2002. ఈ చట్టాల పరిధిలో ఉన్నటువంటి అన్ని అంశాలన్నీ కూడా వాటి మీద అధికారం జాతీయ హరిత ట్రిబ్యునల్కి మరియు ఉప కేంద్రాల్లో ఉన్నటువంటి హరిత ట్రిబ్యునల్కి అందించబడినవి. సో ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి జీవ వైవిధ్య పరిరక్షణకి మరియు అటవీ భూముల పరిరక్షణకు భారతదేశం అనేక రకాలుగా చర్యలు తీసుకుంటుందని మనం గమనించవచ్చు. 2016లో మరొక చట్టం తీసుకురాబడింది. చాలా ప్రధానమైన చట్టం ఇది. ఇది కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ యాక్ట్ 2016 డిసెంబర్లో ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. ఈ చట్టం ప్రకారము జాతీయ స్థాయిలో నేషనల్ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేస్తారు. కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ అంటే జాతీయ స్థాయిలో ఒక నిధిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారము దేశ స్థాయిలో అంటే కేంద్రీయ స్థాయిలోను మరియు రాష్ట్రాల స్థాయిలోను 2 నిధులను ఏర్పాటు చేయబడుతుంది. జాతీయ అటవీకరణ పరిహారపు నిధి దేశ స్థాయిలోను, కేంద్ర స్థాయిలోను, రాష్ట్ర అటవీకరణ పరిహారపు నిధి రాష్ట్ర స్థాయిల్లోనూ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నిధి నుంచి కేంద్రం యొక్క అటవీకరణ పరిహారపు నిధికి 10% సమకూరిస్తే రాష్ట్రాలకు 90% వంతున నిధులు సమకూరిస్తారు. సో ఈ నిధి యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే అటవీకరణ అనేది వేగవంతం చేయడము, ఎక్కడైనా అడవులు కోల్పోయినట్లయితే ఆ ప్రాంతాలను ఈ నిధి ద్వారా వచ్చినటువంటి పైసలతోటి ఆ ప్రాంతాలను మరలా సస్యశ్యామలం చేయడం, మరలా హరితవనంగా తీర్చిదిద్దడం అనేవి ఇది చాలా ప్రధానమైన అంశం. సో ఈ నిధి ద్వారా రాష్ట్రాలకు రావాల్సిన నిధులు కొంతమేర సమయం అంటే ఎక్కువగా లేట్ అవుతున్నట్లుగా, సమయం అధికంగా తీసుకున్నట్లుగా ఈ మధ్యన కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. సో ఈ విధంగా భారతదేశంలో అటవీ భూముల పరిరక్షణ కొరకు మరియు అటవీ భూముల యొక్క వైశాల్యాన్ని పెంపుదల కోసము తీసుకురాబడినటువంటి ఈ మధ్య కొత్తగా తీసుకురాబడిన చట్టం ఏమిటి అంటే నేషనల్ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ యాక్ట్ 2016 అన్న అంశాన్ని కూడా అభ్యర్థులు మనం గుర్తుంచుకోవాలి. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడవుల నుంచి మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాతీయ అటవీ సర్వే నివేదిక చదవాలి. దానితో పాటుగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉన్నటువంటి అంశాలు ఏమైనా ఉంటే వాటిని కూడా మనం ఒకసారి వీటితో జత చేసుకోవాలి. ఇక మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినట్లయితే జాతీయ అటవీ సర్వే నివేదిక ప్రకారం భారతీయ అటవీ వైశాల్యం లేదా అడవుల్లో వచ్చిన మార్పులను చర్చించండి. అలాగే అడవుల పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించండి.
ఈ రెండింటిని కలిపి కూడా మనకు ఒక ప్రశ్న ఇవ్వడానికి అవకాశం ఉంది. సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు మనం చెప్పినటువంటి నేషనల్ ఫారెస్ట్ పాలసీసు, తర్వాత ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్టు, అక్కడ నుంచి కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ యాక్టు, ఇవన్నీ కూడా చక్కగా కేవలం ఆ యాక్ట్ మెన్షన్ చేయడము, దాని గురించి ప్రధాన ఉద్దేశం ఏమిటో రాయడము రాస్తే సరిపోతుంది. అభ్యర్థులందరూ కూడా సో కరెంట్ అఫైర్స్ని కూడా వీటికి జత చేర్చుకోవాలని కోరుకుంటున్నాం.